825 కిలోల కల్తీ పన్నీర్ని పట్టుకున్నారట. బేగం బజార్, కాటేదాన్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు. బా, ఈ హోటల్లో పోయి తినేది మరి ఏం పన్నీరో, అది మొత్తం కెమికల్సే అట. 45 అవుట్లెట్లు, 8 తయారీ యూనిట్లలో సోదాలు చేసిన హెచ్ఫాస్ట్ టాస్క్ ఫోర్స్. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ నుంచి క్వాలిటీ లేని పన్నీర్ వస్తుందట. ఫ్రెష్ పన్నీర్, ప్రీమియం పన్నీర్ పేరుతో లేబుల్ వేసి అమ్మకాలు చేస్తున్నారట. మలాయ్ పన్నీర్ అంటూ చీజ్ ఎనలాగ్ పన్నీర్ను విక్రయిస్తున్న వ్యాపారులు. క్వాలిటీ లేని ఫుడ్ ఐటమ్స్ అమ్మితే క్రిమినల్ కేసులు పెడతాం. క్రిమినల్ కాదు, పీడీ యాక్ట్ పెట్టాలా, వాడి మీద హత్యాయత్నం కేసు పెట్టాలా, మనిషిని చంపేస్తున్నటువంటి కేసులు పెట్టాలా. మీరు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క క్రిమినల్ కేసు లేదు ఈ కల్తీ ఫుడ్ మీద. ఒక్క క్రిమినల్ కేసు నమోదు కాలే. ఎవడన్నా వాడు జైలుకి పోయినోడు ఇంతవరకు లేడు. అంత దారుణంగా ఉన్నది మన దగ్గర పరిస్థితి. ఈ ఏడు అమ్ముతాడు మొత్తం హోటళ్ళకి, అక్కడిక్కడ అమ్ముతారు. ఈ హోటళ్ళలో తినేది ఎవరు? జనాలే. హైదరాబాద్ సిటీలో భారీగా కల్తీ పన్నీర్ను హెచ్ఫాస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారట. గురువారం సిటీలోని బేగం బజార్, కాటేదాన్ తదితర ప్రాంతాల్లోని 45 రిటైల్ దుకాణాలు, 8 తయారీ కేంద్రాలపైన దాడులు చేసి దాదాపు 825 కిలోల కల్తీ పన్నీర్ను స్వాధీనం చేసుకున్నారట. వామ్మో, ఎక్కడి కథ ఇది. వెజిటబుల్ ఫ్యాట్స్, పాలు కాని ఇతర పదార్థాలతో చీజ్ ఎనలాగ్ను తయారు చేస్తున్నారట. పన్నీర్లో పిండి పదార్థం, స్టార్చ్, ఎక్కువ నీళ్లు, నాణ్యత లేని లేదా సింథటిక్ పాలు. ఇక మళ్ళీ పన్నీర్ తినాలంటే మళ్ళీ ఇక చూడగానే ఇదవుతుందేమో. నాన్ ఫుడ్ గ్రేడ్ కెమికల్స్ వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. అసలు ఇంట్లో పన్నీర్ అంటే పాలతో తయారు చేసేది, అంటే పాలు లేని పన్నీర్ అనమాట. అది ఎట్లుంటుంది? ఈ సందర్భంగా బేగం బజార్లోని హెచ్ఫాస్ట్ ఆఫీస్లో పన్నీర్ విక్రేతలు, తయారీదారులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో హెచ్ఫాస్ట్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ మాట్లాడారు. పన్నీర్లో చాలా రకాలు ఉంటాయి. మలై పన్నీర్, చీజ్ ఎనలాగ్ పన్నీర్ తయారీ, విక్రయాలకు అనుమతి ఉన్నది. అయినా ఈ రెండింటి మధ్య పోషక విలువల్లో తేడా ఉంటుంది. మలై పన్నీర్లో ప్రోటీన్ల శాతం ఎక్కువ, చీజ్ ఎనలాగ్ పన్నీర్లో ప్రోటీన్లు తక్కువ. చీజ్ ఎనలాగ్ ఉత్పత్తులను సాధారణంగా కూరగాయల కొవ్వు పదార్థాలు, పామాయిల్ తదితర పదార్థాలతో తయారు చేస్తారు. వీటిని పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్ తదితర ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ తయారీలో వాడతారు. అయితే పలువురు వ్యాపారులు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈ చీజ్ ఎనలాగ్ పన్నీర్ను తీసుకొస్తున్నారు. వాటిపైన సొంత బ్రాండ్ స్టిక్కర్లు అతికించి అమ్ముతున్నారు. తక్కువ ధరకు దొరికే ఈ చీజ్ ఎనలాగ్ పన్నీర్ను ఎక్కువ ధర కలిగిన మలై పన్నీర్గా చూపిస్తూ పలువురు వ్యాపారులు విక్రయిస్తున్నారు. చాలామంది తయారీదారులు ఈ పన్నీర్లపైన తయారీ తేదీలు తారుమారు చేసి వాస్తవ తేదీల కంటే 2 రోజులు ముందుగా ముద్రించి అమ్ముతున్నారు. ఎక్స్పైరీ అయినా కూడా తేదీలు మార్చడం ద్వారా వినియోగదారులు వాటిని కొని తినడంతో ఫుడ్ పాయిజనింగ్ అయి తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. పన్నీర్ ప్యాక్ పైన ఎక్స్పైరీ డేట్, ఫ్యాట్ శాతం, ప్రోటీన్ శాతం, ధర వంటి వివరాలు సరిగ్గా ముద్రించట్లేదు. ప్రస్తుతం మార్కెట్లో చీజ్ ఎనలాగ్ పన్నీర్ ధర 300 ఉంటే మలై పన్నీర్ కిలో ధర 450 వరకు ఉంది. ఈ ధరల వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తూ ఈ చీజ్ ఎనలాగ్ పన్నీర్ను మలై పన్నీర్ అని చెప్పి అమ్ముతున్నారట. క్రిమినల్ కేసులు పెడతాం ఎప్పుడు? అంత అయిపోయినాకనా?